అనంతపురం జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపును పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భారీ స్థాయిలో హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పి జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక పోలీస్ పరేడ్ మైదానం నుంచి హెల్మెట్ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జనవరి తొలి రోజు నుండి ఈ రోజు వరకు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగానే గత 5 రోజుల నుండి రోడ్డు సేఫ్టీ మిషన్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరియు విద్యార్థుల అవగాహన చేశామన్నారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించామన్నారు. ఎన్ఎస్ఎస్, ఎన్జీఓలు, ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని పలు రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 31 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ మంత్ కింద రకరకాల ప్రోగ్రామ్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్, ఈ ఫ్లాష్ మాబ్స్, స్పీడ్ ప్లేస్, స్కిట్స్, హెల్త్ క్యాంప్స్, మరి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు లాస్ట్ డే, కంక్లూడివ్ డే కాబట్టి ఈ రోజు అందరూ ఎవరెవరు పోలీస్ కి సహకరించారో ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళందరికీ కూడా మొమెంటోస్ ఇస్తూ వాళ్ళకి వాళ్ళ సేవల్ని మనము వాళ్ళకి గుర్తిస్తూ వాళ్ళ సేవల గురించి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ దాంతో పాటుగా ఒక 2-వీలర్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రోడ్ సేఫ్టీ అనేది ఈ 1 మంత్ కి లేదా ఈ రోజుకి మాత్రము పరిమితం కాదు. సో మనము ఎప్పటికూ ఈ రోడ్ సేఫ్టీని ఫాలో చేయాలా, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ప్రికాషన్స్ ఏమున్నాయి అవి ఎప్పుడు మనము కంటిన్యూ చేసి మా ఫ్యామిలీస్ అండ్ మాతో పాటు రోడ్ ని షేర్ చేసే తోటి బైక్ రైడర్స్ ఉండొచ్చు, కార్ డ్రైవర్స్ ఉండొచ్చు. సో అందరికీ కూడా రోడ్ అనేది ఒక సేఫ్ అట్మాస్ఫియర్ కింద మనము క్రియేట్ చేయడం, అందరూ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఎగ్జిబిట్ చేయాలని కోరుకుంటున్నాను.